హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మరొక స్పెషల్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. చాలా చాలా క్విక్గా చేసుకోవచ్చు. ఇక టేస్ట్ విషయానికి వస్తే భలే అంటే భలే రుచిగా ఉంటుందండి. రైస్, రోటీ, చపాతీ, పూరి దేనికైనా కరెక్ట్ పెయిర్ అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరైతే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఫంక్షన్స్లో పెట్టే రెసిపీని అయితే కనుక అస్సలు మిస్ కావద్దు. ఇక రెసిపీ స్టార్ట్ చేసుకుందాం. దీనికోసం అయితే స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఒక 3 నుంచి 4 స్పూన్ల వరకు నూనెని వేసుకోండి. నూనె వేడైనాక ఇలా కొంచెం పెద్ద పెద్ద సైజులో కట్ చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కలు వేసుకోండి. వేసుకొని ఈ ముక్కలను కలుపుకుంటూ మంచి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్, కొంచెం కలర్ మారేంత వరకు వీటిని అయితే మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోండి. అలాగే ఈలోపైతే మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని అయితే ఆయిల్లో నుంచి తీసేసి వీటిని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ అదే ఆయిల్లో నేను ముందుగానే ఒక 2 మీడియం సైజ్ బంగాళదుంపలు తీసుకొని పైన ఉన్న పొట్టుని తీసేసి ఇలా కాస్తంత పెద్ద పెద్ద పీసెస్ లాగా అయితే కట్ చేసి పెట్టేసుకున్నా. అలా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు కూడా ఇదే ఆయిల్లో వేసేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అటు ఇటు కలుపుతూ వీటిని అయితే కనుక కుక్ చేసుకోండి. ఇలా బంగాళదుంప ముక్కలు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా ఆయిల్లో నుంచి పక్కకు తీసేయండి. అలాగే ఈ రెసిపీకి అయితే ఇలా కాస్తంత పెద్ద ముక్కలు కోసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. ఒకవేళ నచ్చకపోతే కనుక వీటిని కాస్తంత చిన్న చిన్న సైజెస్లో కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా ఫ్రై అయిపోయింది కదా, వీటిని కూడా తీసేసి ఒక సైడ్ని పెట్టేసుకోండి. నెక్స్ట్ అదే ఆయిల్లో ఒక 1/2 స్పూన్ చొప్పున ఆవాలు, ఒక 1/2 స్పూన్ చొప్పున జీలకర్ర వేసేసి చిటపటలు అయిన తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఇది ఇంగువ అండి. ఇంగువ వేసుకోండి. ఈ కర్రీకి అయితే ఒక మంచి స్పెషల్ ఫ్లేవర్ అనేది వస్తుంది. ఆ ఇంగువ కూడా వేసినాక ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కోసేసి వాటిని కూడా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక 2 ఇంచుల అల్లం ముక్క, అలాగే ఒక 2 లేదా 3 పచ్చిమిర్చిని ఇలా కచ్చాగా దంచేసి వేసుకొని వాటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకుంటున్నారు కదా, ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో అయితే కనుక ఒక 1/2 స్పూన్ వరకు పసుపును వేసుకోండి. అలాగే టేస్ట్కి తగ్గ కారాన్ని వేసుకోండి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి 1 స్పూనున్నర వరకు కారాన్ని వేసుకోండి. వేసుకొని ఇందులోనే 1 స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేసుకోండి. వేసుకున్నాక వీటినన్నింటినీ ఇలా మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి, ఈ పచ్చివాసన పోయేంత వరకు. నెక్స్ట్ అయితే ఒక 2 మీడియం సైజు టమాటాలను తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఇలా పేస్ట్లా వేసేసి దాన్ని కూడా వేసేసి ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోండి. మనం వేసే ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోండి. ఈ సాల్ట్ కూడా వేసుకున్నాక మరి కాసేపు బాగా కలుపుకుంటూ కుక్ చేసుకోండి. మంచిగా పొగిలా కుక్ అయిన తర్వాత ఇందులో 1 కప్పు వరకు, ఒక చిన్న కప్పుతో 1 కప్పు వరకు నీళ్ళను వేసుకోండి. వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి దీన్ని కాస్తంత దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోండి. కాసేపటికి ఇలా దగ్గర పడుతుంది కదండి. ఇలా దగ్గర పడినప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న కాలీఫ్లవర్ పీసెస్ని అలాగే పొటాటో పీసెస్ని కూడా తెచ్చి వేసుకోండి. వేసుకొని ఇందులోని ఒక చిన్న టమాటాని ఒక 4 ముక్కలుగా కోసేసి వేసుకోండి. వేసుకున్నాక మొత్తం అంతా బాగా కలిపేసి మీడియం ఫ్లేమ్లో కాసేపు కుక్ చేసుకుంటే ఆల్రెడీ సగం కుక్ అయిపోయి కదండి కాలీఫ్లవర్ అలాగే పొటాటో. ఈ రెండింటిని మరి కాసేపు కుక్ చేసుకుంటే మిగతాది కూడా కుక్ అయిపోద్ది. ఇలా కాసేపటికి దగ్గర పడుతుంది. వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇలా దగ్గర పడినప్పుడు 1 స్పూన్ వరకు గరం మసాలా, సన్నగా కోసుకున్న కొత్తిమీర తరుగు, 1 లేదా 2 పచ్చిమిర్చిని వేసుకోండి. వేసుకొని మొత్తం అంతా బాగా కలిపేసి లో ఫ్లేమ్లో కాసేపు కుక్ చేసుకోండి. ఇలా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఈ ఫ్లేవర్స్ అనేవి అంతా కర్రీకి బాగా పట్టి భలే రుచిగా ఉంటుందండి. ఇలా మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలనుకుంటే మూత పెట్టేసి కుక్ చేయండి. లేదంటే ఇదే విధంగా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోండి. చూపిస్తున్నాను చూడండి. ఫైనల్గా అయితే ఈ విధంగా వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఆల్రెడీ చెప్పాను కదా, రైస్, రోటీ, చపాతీ, పూరి దేనికైనా చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. రెసిపీ ఎలా వచ్చిందో కూడా కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి. మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఫైనల్లీ మన రెసిపీ అయితే రెడీ అయిపోయింది. రెడీ టు ఈట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.